దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి నేతాజీ లైవ్ లో అందిస్తారు. నేతాజీ చెప్పండి, ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇద్దరు కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారం నేపథ్యంలో విశాఖ ప్రెస్ మీట్ అవ్వగానే వారు విజయవాడ బయలుదేరి విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని భారీ బహిరంగ సభలో వారు పాల్గొనున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, అక్కడ నుంచి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్ననే విశాఖపట్నంకు చేరుకున్నారు. ఆమెకు వైజాగ్ ఎయిర్పోర్ట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. అలానే ఒక తల్లిగా తనను చూసుకుంటున్నారు కాబట్టి పాదాభివందనం కూడా చేశారు. లక్నో పవన్ కళ్యాణ్ గత నెల 15వ తారీఖున వెళ్ళారు. అప్పుడు బీఎస్పీ అధినేత్రి మాయావతి తోటి సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఆ సమయంలోనే బీఎస్పీ జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది అన్నట్టుగా ఇద్దరు కూడా ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేశారు. ఆ తర్వాత అప్పుడే చెప్పింది తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లో నేను పర్యటిస్తానని. ఆ నేపథ్యంలోనే నిన్న ఆవిడ విశాఖకు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇద్దరు సంయుక్తంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీడియా ముందుకి రాబోతున్నారు. ముందుగా విశాఖలోని హోటల్ గేట్వే నుంచి మీడియా సమావేశాన్ని పెట్టాలనుకున్నారు. ఆ తర్వాత ఆ వెన్యూ కూడా చేంజ్ అయింది. ప్రస్తుతం రిషికొండలోని ఏదైతే సాయిప్రియ రిసార్ట్స్ ఉన్నాయో అందులో ఏర్పాటు చేశారు మీడియా సమావేశాన్ని. ఆ సమావేశం ముగించుకున్న తర్వాత నేరుగా విజయవాడకు చేరుకుంటారు. ప్రస్తుతం మనం విజయవాడలోని అజిత్ సింగ్ నగర్లో ఉన్న మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇక్కడున్న జనసేన బీఎస్పీ వామపక్ష నేతలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారని మనం చెప్పాలి. మన కెమెరామెన్ డి రాజేష్ విజువల్స్లో చూపిస్తున్నారు. అక్కడ ఎవరైతే మాయావతి పవన్ కళ్యాణ్తో పాటు సిపిఐ సిపిఎం రాష్ట్ర నేతలు వాళ్ళంతా కూడా ఈ డయాస్ మీదే కూర్చుని ఈరోజు ఈ కూటమి ఎందుకు ఏర్పడింది, ప్రజలకు ఏ విధంగా అండగా ఉండబోతుందన్నది చెప్పే ప్రయత్నం చేస్తారు. అలానే కేవలం తెలంగాణ ఏపీ రాజకీయాలే కాదు, దేశ రాజకీయాలపైన కూడా పవన్ కళ్యాణ్ మాయావతి ఇవాళ స్పందించబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా లక్నో వెళ్ళినప్పుడు మాయావతితో భేటీ సందర్భంగా కొన్ని అంశాలను అక్కడ ప్రస్తావించారు. ఒక దళిత మహిళను నేను ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నా, దేశానికి దళిత మహిళ ప్రధాని అయితేనే ఇప్పటికీ దళితులకు రావాల్సిన నిధులు కానీ వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. ఇవన్నీ రావాలంటే ఒక దళిత మహిళ ప్రధాని అయితేనే అవన్నీ సాధించుకోవడం కుదురుతుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ తన ఆకాంక్షను వెళ్ళబుచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా సీఎం అవుతారు అన్నట్టుగా మాయావతి కూడా అన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు మీడియా ముందు కూటమిగా ఎందుకు ఏర్పడింది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మొత్తం 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశంలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు, ఆ 2 కూడా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడం లేదు. ఆ విషయంలో 2 కూడా వైఫల్యం చెందాయి. ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ కూటమి అన్నది ఏర్పడాలి అంటూ వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా మొదటి నుంచి ఒకటే చెప్తూ వస్తున్నారు, ప్రాంతీయ పార్టీలదే హవా ఉండబోతుంది, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితేనే రాష్ట్రాలతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అలానే సదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అంబేద్కర్ చెప్పినట్లుగా 2వ రాజధాని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. ఇవాళ కూడా అవే అంశాలని ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. దాంతో పాటుగా ఈరోజు ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు కాబట్టి 3 గంటలకు ఇక్కడ చేరుకుని ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపేమో అటు తిరుపతి హైదరాబాద్లో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ అలానే మాయావతితో పాటు వామపక్ష నేతలు పాల్గొంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి నేరుగా రేపు సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంటారు. హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. తెలంగాణ నుంచి మొత్తం తెలంగాణ నలుమూలల నుంచి కూడా జన సైనికులతో పాటు వీర మహిళలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, అలానే బీఎస్పీ సిపిఐ సిపిఎం నేతలు కూడా ఆ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ మాయావతితో పాటు రాష్ట్ర నేతలు ఎవరైతే ఉన్నారో సిపిఐ పార్టీల నేతలు వాళ్ళు కూడా ప్రసంగించబోతున్నారు. మొత్తంగా చూస్తే దేశంలో ఆ 2 పార్టీలు అన్నవి దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాయి కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇటు
బీఎస్పీతో పాటు జనసేన ఇవన్నీ కూడా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాయి అన్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు, తాను కేవలం ఏపీకి చెందిన వ్యక్తినే కాదు, నాకు ఏ కులము లేదు, మతము లేదు, ప్రాంతము లేదు, నాకు నా దేశమే ముఖ్యం అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. గతంలోనూ ఆయన దేశ సమగ్రత కోసం దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు గాను అటు మక్కల్ నీతి మయ్యం అధినేత ఎవరైతే కమల్ హాసన్ ఉన్నారో చెన్నై పర్యటనలో భాగంగా కమల్ హాసన్ తోటి కూడా సమావేశమయ్యారు. కమల్ హాసన్ కూడా తన ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలతో పాటు తన ఆశయాలను కూడా తెలియజేశారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా చిన్న చూపు చూస్తుంది. అలా చూడకూడదు. దక్షిణాది రాష్ట్రాల నుంచే అత్యధిక స్థాయిలో పన్నులను వసూలు చేస్తూ మళ్ళీ అదే స్థాయిలో నిధులను మాత్రం కేటాయించడం లేదు. ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు రెండవ రాజధాని ఉండాలి. ఆ దిశగా నేనైతే అడుగులు వేస్తున్నాను, మీరు నాకు సపోర్ట్ చేయాల్సిందిగా పవన్ కళ్యాణ్ ఆ రోజు కమల్ హాసన్ని కోరడం జరిగింది. కమల్ హాసన్ కూడా మద్దతు ఇచ్చారు. కమల్ హాసన్ వాయిస్ కూడా ఒకటే, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కేంద్రం పెత్తనాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని కూడా చెప్తున్నారు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరితో కూడా సమావేశమై వస్తున్నారు. గత పర్యటనలో కూడా ఆయన మాయావతితో కలిశారు. ఆ తర్వాత రీసెంట్గా కూడా గత నెల 15వ తారీఖున వెళ్ళి కలిసి ఇప్పుడు ఈ రోజు అటు విశాఖకి రప్పించుకున్నారు. ఇటు విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ బహిరంగ సభల్లో కూడా ఆవిడ పాల్గొనబోతున్నారు. ఇక ఈ రోజే పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో జనసేనకి సంబంధించిన మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆయన ప్రతి బహిరంగ సభలో కూడా ప్రతిఫలం ఇచ్చే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. సన్న చిన్నకారు రైతులతో పాటు ఇచ్చే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. సన్న చిన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కౌలు రైతులను కూడా దృష్టిలో పెట్టుకుని 5,000 పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నా మొదటి సంతకం ఆ ఫైల్ మీద ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత కూడా రైతులకు సంబంధించి ఈ రకంగా అన్నదాతలు, బడుగు బలహీన వర్గాలతో పాటు యువత, నిరుద్యోగులు, మహిళలు వీరందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ మాయావతి సమక్షంలో మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.